నమస్తే వెల్కమ్ టు గైడ్ బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం అనేది ఎంతో మంది కల ఎంత కష్టమైనా సరే ఇష్టంగా కాంపిటీషన్ ఉన్నా సరే చాలా చక్కగా చదువుకుని ఉద్యోగాలను సాధిస్తూ ఉంటారు ఎంతో మంది బ్యాంకింగ్ రంగం మనకి స్టెబిలిటీని గ్రోత్ని ఆపర్చునిటీస్ని ఇస్తుంది ఒక్కసారి ఉద్యోగం వచ్చిందంటే లైఫ్ సెటిల్ అయిపోయిందని అనుకుంటూ ఉంటారు కానీ ఒక్కసారి అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క సెక్టర్ కష్టంగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్క సెక్షన్ సో ఈ రోజు మనం రీజనింగ్ గురించి మాట్లాడుకుందాము రీజనింగ్ చాలా కొంతమంది ట్రిక్కీగా ఉందని ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం కష్టంగా ఉంది అనుకుంటూ ఉంటారు పాస్ అవ్వడానికి కొంచెం కష్టపడుతూ ఉంటారు ఈ నేపథ్యంలో అసలు రీజనింగ్ అనేది అంటే చక్కగా చదువుకుంటే అంటే సరైన పద్ధతిలో రీజనింగ్ అనేది మనం నేర్చుకున్నామంటే అది మనకి చక్కగా మార్కులు తెచ్చిపెడుతుంది అనే ఉద్దేశంలో ఎక్స్పర్ట్స్ ఉన్నారు మరి ఈ రోజు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బ్యాంకింగ్ సెక్టర్లో దశాబ్దాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కెరియర్ మార్గదర్శి సిఎస్ వేపా గారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్తే అమ్మ సార్ రీజనింగ్ అని చెప్పుకుంటున్నాం ఈరోజు మనం రీజనింగ్ గురించి మాట్లాడుకుందాం మరి ఐబీపీఎస్లో అంటే ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ ఎటువంటి వెయిటేజ్ ఉంటుంది రీజనింగ్కి మనకి రీజనింగ్ అనే సబ్జెక్ట్ తీసుకుంటే మిగతా సబ్జెక్ట్స్ కన్నా చాలా భిన్నమైంది ఎందుకంటే మనకి బ్యాంక్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ ఉంటుంది క్వాంటిటీ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది అట్లాగే మనకి ఈ జనరల్ నాలెడ్జ్ కొంతైనా తెలిసి ఉంటుంది కంప్యూటర్ కొంతైనా తెలిసి ఉంటుంది కానీ ఎవ్వరికీ కూడా ఏమీ తెలియదు ఏంటంటే రీజనింగ్ అంటే వాళ్ళు ఏం చదువుకున్నా సరే బ్యాంక్ ఎగ్జామ్ దగ్గరికి వచ్చేసరికి అందరూ కూడా ఒకే లెవెల్లో ఉండేటువంటి సబ్జెక్టు రీజనింగ్ ఈ రీజనింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీది ఒక సబ్జెక్టు కాదు మీ యొక్క ఇంటెలిజెన్స్ని మీరు అప్లై చేస్తున్నారా లేదా అనేటువంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం కాబట్టి దీనికి ప్రత్యేకంగా మనం ఎలా ప్రిపేర్ అవ్వాలో అంటే మిగతా సబ్జెక్టుల కన్నా దీనికి కొద్దిగా భిన్నమైనటువంటి ప్రిపరేషన్ అనేది అవసరం అంటే మనకి ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ మనం వాడుకోవడం సమయం వచ్చినప్పుడు అనేది చాలామందికి తెలియదు సో అది వాళ్ళకి తెలిసేటట్టు చేసి వాళ్ళ ఇంటెలిజెన్స్ని వాళ్ళు వాడుకునేటట్టు మేము తర్ఫీదిస్తాం అది సో ఇది ఇన్ సింపుల్ చాలామంది ఎందుకు డిఫికల్ట్గా ఫీల్ అవుతారంటే దే డు నాట్ నో హౌ టు యూజ్ దేర్ ఓన్ ఇంటెలిజెన్స్ అది సార్ సిలబస్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని టాపిక్స్ ఎన్ని విభాగాలుగా ఉంటాయి ఎలా ప్రిపేర్ అవ్వాలి మనకి రీజనింగ్ వచ్చేసరికి ప్రిలిమ్స్లోనూ ఉంటుంది అలాగే మెయిన్స్లో కూడా ఉంటుంది అలాగే ఎస్బీఐ కానీ ఐబీపీఎస్ కానీ ఏ బ్యాంక్ ఎగ్జామ్లో అయినా సరే మనకి రీజనింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది దీనికి ఉన్నటువంటి వెయిట్ మిగతా వాటి కన్నా కూడా ఎక్కువ ఓకే సో అన్ని సబ్జెక్టుల కన్నా కూడా సో ఈ మన రీజనింగ్లో కనుక చూసుకుంటే ప్రధానంగా మనకి ఉండేటువంటి కేటగిరీ ఆఫ్ క్వశ్చన్స్ వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ సో ఒకప్పుడు నాన్ వెర్బల్ అంటే దాంట్లో మనకి వర్డ్స్ ఉపయోగించకుండానే ప్రశ్నలు అనేది డయాగ్రమ్స్ ద్వారా ఇవ్వడం అనేది ఉంటుంది ఆ నాన్ వెర్బల్ క్వశ్చన్స్ దాదాపు 12 సంవత్సరాలు బట్టి బ్యాంక్ ఎగ్జామ్స్లో అడగట్లేదు ఒకప్పుడు క్లరికల్ ఎగ్జామినేషన్ అంటే రీజనింగ్ పేపర్ మొత్తం అంతా కూడా నాన్ వెర్బలే ఉండేది కానీ ఇప్పుడు ఉండడం లేదు కేవలం వెర్బల్ క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఈ వెర్బల్లో కూడా మనకి జనరల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనేది ఒక కేటగిరీ రెండోది అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ మూడోది లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ ఈ మూడు కూడా ఉంటాయి అలాగే ఇంకొంచెం అన్నీ కూడా కలిపి ఉండేది క్రిటికల్ రీజనింగ్ అనేది ఒకటి ఉంటుంది సో మనం ముఖ్యంగా చూసుకుంటే జనరల్ రీజనింగ్ క్వశ్చన్స్ వీటికి ప్రత్యేకమైనటువంటి తర్ఫీదు కూడా అవసరం లేదు సింపుల్గా ఇన్స్ట్రక్షన్స్ని ఫాలో అయితే సరిపోతుంది నేను దాదాపు 20 ఏళ్ల క్రితం ఒక రీసెర్చ్ చేశాను స్కూల్స్కి వెళ్ళి 6వ తరగతి 7వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలకి ఈవెన్ 5వ తరగతి కూడా వీళ్ళకి బ్యాంక్ పిఓ క్వశ్చన్ పేపర్ రీజనింగ్ ఇస్తే వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ చక్కగా ఆన్సర్ చేయగలిగారు కొన్ని చేయలేకపోయారు ఏమేమి చేశారని చూస్తే జనరల్ రీజనింగ్లో వచ్చేటువంటి అన్ని ప్రశ్నలకి వాళ్ళు చేయగలిగారు జనరల్ రీజనింగ్ అంటే కనుక బ్లడ్ రిలేషన్స్ డైరెక్షన్స్ ఇలాంటివి అన్నమాట అంటే వీటిని ఇన్స్ట్రక్షన్స్ని చదువుకుని వాటిని పాటిస్తే ఆన్సర్ ఎవరైనా చేయగలుగుతారు మనకి లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్ అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ మాత్రం పిల్లలు చేయలేరు దానికి ఒక మెచ్యూరిటీ అనేది కావాలి సో నేను చెప్పదలుచుకున్న పాయింట్ ఏంటంటే జనరల్ రీజనింగ్కి ఎప్పుడైతే ప్రశ్నలు ఉంటాయో అవన్నీ కూడా మీరు జాగ్రత్తగా పేషెంట్గా ఆలోచించి ఏమి ఇచ్చారో అని అర్థం చేసుకుంటే చేయగలుగుతారు దానికి ప్రత్యేకమైనటువంటి శిక్షణ తర్ఫీదు అవసరం లేదు అది జనరల్ రీజనింగ్ ప్రశ్నలు ఒక్కసారి కాల్ తీసుకుందాం సార్ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం హలో 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 నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నేను మా వంశీయ ఐఎమ్ ఫ్రమ్ తిరుమలపల్లి కొంచెం స్పష్టంగా మాట్లాడండి సార్ వింటున్నారు
హలో, టీవీ చూడకుండా మాట్లాడండి, సార్ వింటున్నారు. హలో హలో సార్, నేను 10th ఫెయిల్ అయ్యా సార్. మీ వాయిస్ క్లియర్ గా లేరు, కొంచెం స్పష్టంగా మాట్లాడండి. అంటే ఇంకోసారి వస్తే ఇంకేం. ఓకే సార్, కాలర్ కొంచెం అర్థం కావట్లేదు. సో జనరల్ రీజనింగ్లో మనకి ఇలాంటి సింపుల్ ప్రశ్నలు వస్తాయి. ఓకే, సో వాటికి ప్రాక్టీస్ చేయాలి అంతే, ప్రత్యేకంగా మనకి అవసరం లేదు, అంత టఫ్ కూడా కాదు. అంటే చేసే మార్గము తక్కువ సమయంలో ఎలా చేయాలన్నది వాళ్ళు చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఇప్పుడు మనకు ఒక కొత్త మార్గంలో వెళ్ళామనుకోండి, మెల్లిగా వెళ్తాం. అదే మార్గంలో తిరిగి వచ్చేటప్పుడు మనకు టైం తక్కువ పడుతుంది, ఎందుకంటే కొద్దిగా ఫెమిలియారిటీ ఉంటుందని. ఇలా 2-3 సార్లు వెళ్ళాలంటే మీరే దాని గురించి ఒక షార్ట్ కట్ కూడా కనుక్కుంటారు. ఈ సబ్జెక్ట్ ప్రిపరేషన్ కూడా అంతే. ఇంకా సెకండ్ కేటగిరీ ఏంటంటే మనకి అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్ వస్తాయి. ఈ అనలిటికల్ రీజనింగ్లో మనకి సీటింగ్ అరేంజ్మెంట్ క్వశ్చన్స్ అని, సిలాగిజం అని, టేబుల్ బేస్డ్ క్వశ్చన్స్ అని ఇవన్నీ కూడా వస్తాయి. వీటికి ఏంటంటే ఇచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈజ్గా మనం అలాగే ఉంచుకుని క్వశ్చన్స్ సాల్వ్ చేయలేం, వాటిని కొద్దిగా రీఅరేంజ్ చేయాలి. మన ఇంట్లోకి సడన్గా ఒక 10 మంది వస్తున్నారు అనుకోండి, మనకున్న హాల్ని కానీ ఇంకో కుర్చీలు కానీ తీసుకొచ్చి కొంచెం రీఅరేంజ్ చేస్తాం ఫర్నిచర్ని, సో దట్ అందరూ కూడా కూర్చునేటట్టు. వీలైతే పక్క వాళ్ళ ఇంట్లో కూడా 2 కుర్చీలు తీసుకుని వస్తాం. అట్లాగే ఇచ్చిన డేటాని కొద్దిగా రీఅరేంజ్ చేసుకుంటే అది ఒక సర్క్యులర్ షేప్లో పెట్టడం కానీ ఒక టేబుల్లో పెట్టడం కానీ చేస్తే మనకి ఆ ప్రశ్నలన్నీ కూడా ఈజీగా చేయగలుగుతాం. అంటే ఇది చేయడానికి కొద్దిగా ఇంటెలిజెన్స్ అనేది అవసరం. ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ అలాగే చూస్తే మాత్రం రాదు. బట్ జనరల్ రీజనింగ్లో మాత్రం అలా ఇచ్చినవి అలా చదివితే మనం చేయగలుగుతాం. ఇది ఈ రెండింటికి ఉన్నటువంటి డిఫరెన్స్. చాలామంది ఎక్కువగా వదిలివేసే ప్రశ్నలు ఏంటంటే ఎగ్జామినేషన్లో ఈ అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్స్. టైం కిల్లింగ్ కాబట్టి, ఎందుకంటే వాళ్ళకి ఇది ఎలా అరేంజ్ చేయాలనేది ఒక ఐడియా ఉండాలి, ఏమి ఇచ్చాడు ఏది ఎక్కడ పెట్టాలి అనేది కొద్దిగా ఆలోచించి చేయాలి. సో ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్లో వాళ్ళకి ఏమేమి ఇన్పుట్స్ ఏమున్నాయి, రిసోర్సెస్ ఏమున్నాయి, వాటిని ఎలా అలొకేట్ చేయాలి, స్పేషియల్ అరేంజ్మెంట్, ఇవన్నీ కూడా టెస్ట్ అనేది జరుగుతుంది. ఓకే సార్, వేటికి ఏ విధంగా వెయిటేజ్ ఉంటాయి అంటే వెర్బల్ నాన్ వెర్బల్లో మనం గమనిస్తే పేపర్లో ఏ విధంగా వెయిటేజ్ ఎక్కువ వేటికి వెళ్తుంది? ప్రస్తుతం నాన్ వెర్బల్ క్వశ్చన్స్ బ్యాంక్ ఎగ్జామ్స్లో అడగటం లేదు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామినేషన్లో కానీ, మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ స్టేట్ కండక్ట్ చేసేవి వాటిలో కానీ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్లో అడుగుతారు. బ్యాంక్ ఎగ్జామ్స్లో మాత్రం ప్రస్తుతం అడగటం లేదు. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే నాన్ వెర్బల్ క్వశ్చన్స్ చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు మనం ఏదైనా బాగుందంటే ఇలా తంబు పెడతాం కదా, తంబు పెట్టామంటే అది ఎమోజీస్ కానీ ఇవన్నీ కూడా దే ఆర్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్. సో మనం చెప్పదలుచుకున్న మాటల్లో పిక్చర్ రూపంలో చూపించడమే నాన్ వెర్బల్. ఓకే, అవి ప్రశ్నను అర్థం చేసుకోవడం, మళ్ళీ సమాధానం కూడా మనం బొమ్మల్లోనే ఇవ్వాలి. సో చాలా ఫన్ అనేది ఉండేది అందులో. కానీ ఇప్పుడైతే బ్యాంక్ ఎగ్జామ్స్లో లేవు, వేరే ఎగ్జామ్స్లో మాత్రం ఖచ్చితంగా ఉన్నాయి. ఒక కాల్ తీసుకుందాం సార్, మళ్ళీ డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అండి. మీరు టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి, సార్ వింటున్నారు. సరే, నేను మాట్లాడండి, టీవీకి దూరంగా రండి. తిరుమలపల్లి. మాట్లాడండి. ఓకే మాట్లాడండి. మాకు చాలా భయంగా ఉంది. ఎక్కువ మార్కులు ట్యూబ్లైట్ కొట్టకుండా ఏం చేయాలో చెప్పండి. సో మీకు భయంగా ఉంది, ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి మీకు ఏమైనా చిట్కాలు కావాలి. ఓకే అమ్మ, మీరు రోజు కూడా ఒక నిర్దిష్టమైనటువంటి టైంలో, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ 6 నుంచి 9 అనో లేకపోతే ఏదో ఒక టైంలో ఒక 2-3 గంటలు మీరు ఈ ప్రిపరేషన్ కోసం కేటాయించాలి. ఈ ప్రిపరేషన్ కోసం మీరు కేటాయించినప్పుడు ఎగ్జామినేషన్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయో అన్ని సెక్షన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. చాలామంది చేసేటువంటి ఒక పొరపాటు ఏంటంటే ఈరోజు క్వాంట్ పెట్టుకుంటే ఆ రోజంతా క్వాంటే చేస్తారు, ఒకరోజు రీజనింగ్ అనుకుంటే ఆ రోజంతా రీజనింగ్ చేస్తారు. కానీ ఎగ్జామినేషన్లో మనకి ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి మనం జంప్ చేస్తూ వెళ్ళిపోవాలి. గంటలో మనం 100 ప్రశ్నలు రాయాలి, 100 ప్రశ్నలు చదవాలి, వాటికి ఆన్సర్లు గుర్తించాలి. కాబట్టి మీ డైలీ ప్రిపరేషన్లో కనుక
ప్రతిరోజు అన్ని సబ్జెక్టులు మీరు ప్రిపేర్ అవుతుంటే మీ మైండ్కి ఒక రకమైన ట్రైనింగ్ అనేది వస్తుంది. ఒక సబ్జెక్ట్ నుంచి ఒక టాపిక్ నుంచి ఇంకో టాపిక్కి, ఒక సబ్జెక్ట్ ఇంకో సబ్జెక్ట్కి జంప్ చేయడానికి. మీరు అలా చేస్తుంటే కనుక మీకు భయం తగ్గుతుంది, మీ యొక్క స్కోర్ అనేది కూడా పెరుగుతుంది. అలాగే ఎగ్జామినేషన్లో నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి ఎప్పుడూ కూడా మీకు కాన్ఫిడెంట్గా లేని ఆన్సర్లు మాత్రం మీరు మార్చవద్దు. ఓకే, అంటే యూ డోంట్ మార్క్ ఎనీ రాంగ్ ఆన్సర్. కాన్ఫిడెంట్గా ఉంది, కరెక్ట్గా ఇదే ఆన్సర్ తెలిసినప్పుడు మాత్రమే మార్క్ చేయండి. ఈ ఒకటి డిసిప్లిన్ ఫాలో అవ్వండి. చాలామందికి ఎగ్జామినేషన్లో టెంప్టేషన్లో ఈ ఒకటి పెట్టేస్తే నాకు జాబ్ వస్తుంది, ఇది ఒకటి పెడితే నేను మెయిన్స్కి వెళ్ళిపోతాను, ఇది ఒకటి పెడితే నాకు ఇంటర్వ్యూ వస్తుంది అనే ఒక రకమైన టెంప్టేషన్, ఆ మూడ్లో, ఆ యాంగ్జైటీలో ఉంటారు. కానీ అది మీరు కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, అలా చేసుకున్నప్పుడు మీరు నెగిటివ్ మార్క్స్ రాకుండా ఉంటే మీకు వచ్చిన స్కోర్ డెఫినెట్గా ఎగ్జామినేషన్ నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. నెగిటివ్ మార్క్స్ వస్తుంటే ఇటుపక్క పెంచుకుంటున్నారు, ఇటుపక్క అలా తగ్గించుకుంటూ వస్తున్నారు. ఎఫెక్టివ్గా మీకు సెలెక్షన్ అనేది రావడం అనేది కష్టం. కాబట్టి నెగిటివ్ మార్క్స్ అవాయిడ్ చేసుకుంటే మీకు డెఫినెట్గా సక్సెస్ అనేది వస్తుంది. ఓకే సార్, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వైశాలి. సార్తో మాట్లాడండి, వింటున్నారు. కొంచెం క్లియర్గా మాట్లాడండి. ఓకే సార్, కాల్ కట్ అయింది. సార్, స్పీడ్ అండ్ యాక్యురసీ మీరు చెప్పినట్టు చాలా ఇంపార్టెంట్ మన బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో. మరి ఈ నేపథ్యంలో మీరు చెప్పిన ఒక టిప్ ఒకటి చెప్పారు, మరిన్ని టిప్స్ షేర్ చేస్తారా సార్ స్టూడెంట్స్? తప్పకుండా. ఇప్పుడు ఒక్కొక్క మోడల్కి ఎగ్జామినేషన్ కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు నోన్ మోడల్స్, అన్నోన్ మోడల్స్ అని రెండు రకాలు. ఓకే, నోన్ మోడల్స్ అంటే ప్రీవియస్ పేపర్లో ఆల్రెడీ వచ్చి ఉన్నవి, వాటికి ఖచ్చితంగా మనం ప్రిపేర్ అవ్వాలి. ఓకే, ఒక్కటి కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. ప్రిపరేషన్ అంటే ఏంటి? ఈ మోడల్లో ప్రశ్న వస్తే నేను ఎలా అప్రోచ్ అవుతాను అన్నది క్లారిటీ ఉండడం, ప్రాక్టీస్ చేయడమే ప్రిపరేషన్. ఫర్ ఎగ్జాంపుల్ సీటింగ్ అరేంజ్మెంట్ అని ఉంది. ఆ సీటింగ్ అరేంజ్మెంట్లో అలాంటి ప్రశ్న వస్తే మనం ఎలా ఆన్సర్ చేస్తాను అన్నది క్యాండిడేట్కి ఒక స్ట్రాటజీతో వెళ్ళాలి. ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత స్ట్రాటజీ డిజైన్ చేయడం కాదు, ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నప్పుడే నోన్ మోడల్స్కి ఒక స్ట్రాటజీ అంటూ వేసుకుని వెళ్ళాలి. ఖచ్చితంగా 10 to 15% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకి అన్నోన్ మోడల్స్ వస్తాయి. అన్నోన్ మోడల్సే క్యాండిడేట్ యొక్క రియల్ పొటెన్షియల్ని బయటకు తీసుకొస్తాయి. ఓకే, ఎందుకంటే వాళ్ళకి అప్పటిదాకా కూడా తెలియదు, ఇంతకుముందు ఎప్పుడు కూడా మోడల్స్ చూస్తుంటారు. అలాంటి కొత్త మోడల్స్ని అర్థం చేసుకుని రాసిన వాళ్ళకి, అటెంప్ట్ చేసిన వాళ్ళకి సెలెక్షన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇది అంటే ఒక కాన్సెప్ట్ని రూట్స్లోకి వెళ్ళిపోయి మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు సిలాగిజం అనేటువంటి టాపిక్ ఉంది, దానికి 2-3 రకాల అప్రోచెస్ ఉన్నాయి, కానీ ఎగ్జామినేషన్కి ఒకటే పనికొస్తుంది, అది దాన్ని మాస్టర్ చేయాలి. అలా మాస్టర్ చేసినప్పుడు ఓకే, సిలాగిజం ప్రశ్న కనిపించగానే ఆ స్ట్రాటజీతో వాళ్ళు ఆల్రెడీ ఆలోచించుకు పెట్టుకున్నారు కనుక టక 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 చేయగలుగుతారు. లేదా క్వశ్చన్ చూసిన తర్వాత ఏం చేద్దాం, ఇప్పుడు మనం రైట్ వెళ్దామా లెఫ్ట్ వెళ్దామా అని ఆలోచించుకుంటే టైం అంతా పోతుంది. సిలోయిజంని చాలా మంది లాస్ట్లో ప్రిపేర్ అవ్వడం చూస్తూ ఉంటాను సార్ నేను. మా పిల్లలకి ఫస్ట్ చెప్పే సిలోయిజం ఎక్కడుందో వెతికి ముందు ఆన్సర్ చేసేయండి అంట, ఎందుకంటే తక్కువ టైంలో 10 సెకండ్లో చేసేయగలుగుతారు. అంటే ప్రాక్టీస్ చేస్తే ఏ మోడల్ అయినా చేయొచ్చు, కానీ డెఫినెట్గా కొన్ని టఫ్ నట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ సీటింగ్ అరేంజ్మెంట్ కానీ టేబుల్ బేస్డ్ కానీ వాళ్ళు సరిగ్గా ప్రాక్టీస్ చేయకపోతే కొంచెం కష్టమైపోతుంది. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, మీరు ఈ చేతిలో ఒక వస్తువు పెట్టాను, బ్యాలెన్స్ చేయమంటే మీరు బ్యాలెన్స్ చేయగలుగుతారు, ఈ చేతిలో పెడితే ఇంకోటి అది కూడా బ్యాలెన్స్ చేస్తారు. ఇట్లా మీకు తల మీద ఒకటి, భుజాల మీద ఒకటి అన్నీ పెట్టి పడిపోకుండా బ్యాలెన్స్ చేయడం అంటే కష్టం అవుతుంది. కానీ మనం చాలామంది సర్కస్లో వాళ్ళని చూస్తాం కదా, జగులు చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్తో వస్తుంది. అలాగే మనకి ఎందుకు కష్టపడతారు పిల్లలు, ఎందుకు వాళ్ళు డిఫికల్ట్ ఫీల్ అవుతారంటే, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని ఇట్లా 4-5 పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ సైమల్టేనియస్గా వాళ్ళు వర్కింగ్ మెమరీలో పెట్టుకుని వాళ్ళు దాన్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అది కష్టం అవుతుంది, అది వాళ్ళకి తెలియదు. అది నేర్చుకుంటే ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్. హలో హలో, ఓకే సార్, కంటిన్యూ. నేను ఒక ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తుంటాను. పొద్దున్న పూట మార్నింగ్ 6:30 to 8 వరకు ఒక హౌస్ వైఫ్ మల్టీ టాస్కింగ్ ఎలా చేస్తారు, ఇటు పక్క వంట చేసుకోవాలి, అటు పిల్లల్ని లేపాలి, అన్నీ ఎలా చేస్తారు, దట్ ఈస్ వాట్ యూ నీడ్ వన్ క్యాండిడేట్ హ్యాస్ టు నో. ఒక ప్రశ్న చదువుతున్నప్పుడు ఇచ్చినటువంటి హింట్స్ అన్నిటిని కూడా గుర్తుపెట్టుకొని
దాని ప్రకారం సాల్వ్ చేయాలి. చాలామంది 2-3 కన్నా ఎక్కువ గుర్తుపెట్టుకోలేరు. సో ప్రశ్న చివరికి వచ్చేసరికి మొదట ఏమి ఇచ్చారనేది మర్చిపోతారు. సో దాంతో అది డిఫికల్ట్గా ఉంటుంది. క్లియర్. తర్వాత డెఫినెట్గా పేపర్ సెట్టర్ ట్రాప్స్ పెడతారు, ఆ ట్రాప్స్లో పడిపోతూ ఉంటారు. క్లియర్. ఓకే. మనకి ఎగ్జామ్ అయిన తర్వాత ఎక్కడా కూడా అఫీషియల్గా చెప్పని సీక్రెట్ ఏంటంటే కొన్ని మోడల్స్ కాలక్రమంలో వెళ్ళిపోతాయి, తీసేస్తారు, కొన్ని కొత్తగా వస్తుంటాయి. ఏ మోడల్స్ తీసేస్తారు అంటే ఎవరైతే ఏ మోడల్స్ అయితే ఎక్కువ మంది అటెంప్ట్ చేస్తున్నారో, ఎక్కువ మంది అందులో సక్సెస్ వస్తుందో ఆ మోడల్స్ని తీసేస్తారు. ఎందుకంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ కదా. సో దే వాంట్ టు ఎలిమినేట్. అందరూ ఈజీగా చేసేవి, అందరూ కరెక్ట్గా చేసేవి కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టడంలో ఎటువంటి అర్థం లేదు. కాబట్టి కొన్ని మోడల్స్ మనకి డిస్కంటిన్యూ అయిపోయినా ఉన్నాయి. ఓకే. సో సిలాగిజం అనేది మాత్రం 35 ఏళ్ళు బట్టి అలాగే వస్తుంది. అంటే దాని అర్థం డెఫినెట్గా చాలామందికి కొరుకుడు పడనేటువంటి టాపిక్ అనమాట. ఓకే. ఒక్కొక్కసారి లాస్ట్ ఇయర్ పేపర్స్ ప్రిపేర్ అయితే ఇట్లాంటి సంఘటనలు కూడా ఎదురవుతుంటాయి, ఇన్సిడెంట్స్. అంటే ఓన్లీ మోడల్ బేస్డ్ మాత్రం పనికిరాదు. మోడల్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా రియల్ ఆ కాన్సెప్ట్ పట్టుకోవాలి, రూట్స్ పట్టుకోవాలి. అప్పుడు వాళ్ళు ఆ ప్రశ్న ఎలా వచ్చినా చేసేయచ్చు. ఒక సిట్టింగ్ అరేంజ్మెంట్ మీదే మనం ఒక 500 మోడల్స్ తయారు చేయొచ్చు. కానీ ఎన్ని మోడల్స్ ప్రిపేర్ అవుతారు? వాళ్ళు ఎగ్జామ్లో 501 మోడల్ అనేది వస్తుంది. ఇక్కడ ఎప్పుడు కూడా మోడల్గా కానీ అకాడమిక్ ఎగ్జామ్గా కానీ ఎప్పుడు కూడా ప్రిపేర్ కాకూడదు. మీరు ఇందాకలా అడిగారు వెయిటేజ్ అని. వెయిటేజ్ కూడా ఎప్పుడు కూడా అకాడమిక్ ఎగ్జామ్స్లో బ్లూ ప్రింట్ అని తయారు చేస్తారు. ఏ టాపిక్ నుంచి ఎంత తీసుకోవాలి, ఎన్ని ఉండాలి, అవన్నీ కూడా. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎప్పుడూ కూడా అలాంటిది ఉండదు. మనకి ఇంకా ఇన్ని ప్రశ్నలు ఇస్తామని చెప్తారు, కొన్ని ఎగ్జామ్స్ అయితే ఎన్ని ప్రశ్నలు ఇస్తామని కూడా చెప్పరు. ఓకే. అలాంటి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. అంటే రియల్ స్టఫ్ ఏంటి అన్నది బయటికి తీసుకురావడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. కాబట్టి ఎప్పుడూ కూడా పేపర్లో ప్రీవియస్ 5 ఇయర్స్లో ఈ టాపిక్ ఇన్ని వచ్చాయి అనే అనాలిసిస్ అనేది ఎప్పుడు కూడా పనికిరాదు బ్యాంక్ ఎగ్జామ్స్. ఎప్పుడు కూడా ఒక ఎలిమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అనేది బ్యాంక్ ఎగ్జామ్స్లో ఉంటుంది. ఓకే సార్. ఈజీగా నేర్చుకోవచ్చు కామన్ టాపిక్స్ అనేవి ఫస్ట్ ఏవి నేర్చుకోవచ్చు సార్? బ్లడ్ రిలేషన్తో స్టార్ట్ చేయాలి. ఓకే. బ్లడ్ రిలేషన్ స్టార్ట్ చేస్తే అందులో కూడా మీరు ఒక చిన్న పద్ధతి, చిన్న ఆలోచన పెట్టుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అసలు ఎన్ని రకాల జనరేషన్స్ అడుగుతారు, ఎన్ని రకాల రిలేటివ్స్ గురించి అడుగుతారు, అవన్నీ పెట్టుకోవాలి. కొన్ని తెలుగులో ఎక్స్ప్రెస్ చేయగలము, కానీ ఇంగ్లీష్లో ఎక్స్ప్రెస్ చేయలేని కొన్ని రిలేషన్స్ ఉంటాయి. ఇప్పుడు నేను బాబాయ్ అంటాను, బాబాయ్ అంటే ఇంగ్లీష్లో తనకి ఈక్వలెంట్ అనేది లేదు. మై ఫాదర్స్ యంగర్ బ్రదర్ అని అంకుల్ అని ఇస్తారు అంతే. ఓకే. ఇప్పుడు మనకి నెవ్యూ అని ఉంది, అన్న కొడుకుని నెవ్యూనే, అక్క కొడుకుని కూడా నెవ్యూనే. కానీ తెలుగులో మనకి విశాలమైనటువంటి వొకాబులరీ అనేది ఉంది. కాబట్టి ఇంగ్లీష్లో అడగదగినవి మాత్రమే ఇస్తారు. అది ఒక మనకి చిన్న మైండ్లో పెట్టుకుంటే, సో ఎగ్జామినేషన్లో ఎన్ని ఇస్తారు, ఇంతకు మించి దాటెళ్ళారు. క్లియర్. అలాగే ఇచ్చిన డేటాని జనరేషన్ వైజ్ అరేంజ్ చేసుకుంటే కనుక, అంటే ఫ్యామిలీ ట్రీ అంటాం కదా. సో తాతలంతా ఒక జనరేషను, తర్వాత తల్లిదండ్రులు ఒక జనరేషన్, ఆ తర్వాత మన జనరేషన్, నెక్స్ట్ తర్వాత మన పిల్లలు, అట్లా ఒక జనరేషన్ వైజ్ అరేంజ్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది. ఓకే. ఏ ప్రశ్న అయినా సాల్వ్ చేయగలిగిందే ఇస్తారు తప్ప సాల్వ్ చేయలేనిది, సాల్వ్ చేయడం వీలు లేనివి అలాంటి ఎగ్జామ్లో ఇవ్వరు. ఓకే సార్. ఒక కాల్ తీసుకుందాం. హలో మేడం. నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేడం నా పేరు పురుషోత్తం అండి, నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నానండి. సార్ వింటున్నారు, మాట్లాడండి. మేడం గారు, మా అబ్బాయి డిగ్రీ రిలీవ్ అయ్యాడండి మొన్న. మేడం గారు హలో. మాట్లాడండి సార్, వింటున్నారు. సార్ నమస్తే సార్. నమస్తే. చెప్పండి మీ ప్రశ్న ఏంటి సార్? అదే మా అబ్బాయి ఈ మధ్యనే బ్యాంక్స్ ప్రిపేర్ అవ్వడానికి నంద్యాల వెళ్ళి కోచింగ్ తీసుకుంటున్నారు సార్. ఓకే. అంటే ఈ కోచింగ్ ఎంత టైంలో పూర్తవుతుంది, మనం ఎంత టైం కష్టపడితే మ్యాక్సిమం జాబ్ సాధించడానికి పర్ఫెక్ట్ గా కష్టపడితే ఎంత టైం పడుతుంది సార్? మ్యాక్సిమం ఏదైనా యూనిఎస్ఎస్సీ అవనియండి, ఆర్ఆర్బీ అవనియండి, లేకపోతే సెంట్రల్ సర్వీసెస్ ఏదైనా అవనియండి, జాబ్ కొట్టడానికి పర్ఫెక్ట్ ప్రిపరేషన్ చేస్తే ఎంత టైంలో సాధించచ్చు సార్ మినిమం మ్యాక్సిమం? ఇదేమీ ఒక కొలబద్ద అయితే ఉండదండి. ఇన్స్టిట్యూట్లో కోచింగ్ ఎప్పుడవుతుంది అన్నది ఇన్స్టిట్యూట్లో వాళ్ళు చెప్పగలరు, నేను చెప్పలేను. కానీ ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాను, మీ అబ్బాయి కనుక ఎటువంటి ఉద్యోగం చేయకుండా ఉంటే రోజుకి 24 గంటలు ఉన్నాయి, 24 గంటల్లో 8 గంటలు ఏ పనైనా చేసుకొనివ్వండి, 16 గంటలు కష్టపడమని చెప్పండి. ఆ 16 గంటలు కష్టపడితే అతను రాసేటువంటి మొదటి ఎగ్జామ్లోనే సక్సెస్ వస్తుంది. సో ఇంటికి దూరంగా ఉన్నప్పుడు పిల్లలు రకరకాల
వ్యామోహాలకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. అతను డిసిప్లిన్డ్గా చదువుకుంటే కనుక సరిపోతుందండి. 3 నెలల నుంచి 6 నెలల ప్రిపరేషన్ అనేది సరిపోతుంది. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా 6 నెలల ప్రిపరేషన్తో ఖచ్చితంగా సక్సెస్ అనేది పొందగలడు. ఓకే, అలాగే బ్యాంకులో జాబ్ కొట్టాలి అనుకుని డెసిషన్ తీసుకొని ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ అయితే కనుక మళ్ళీ జాబ్లో వచ్చిన తర్వాత ఆ బ్యాంకులో అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టేంత వరకు కూడా ప్రతిరోజు ప్రిపరేషన్ ఉండవలసిందే. నేను ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యాను కదా, రిటైర్ ఆ రోజు చదవకుండా ఉండడానికి కుదరదు. మెయిన్స్ పాస్ అయిపోయాను కదా అని ఆ రోజు రిలాక్స్ అవ్వడానికి ఉండదు. సో ప్రతిరోజు కూడా 3 గంటలు 4 గంటలు ఖచ్చితంగా ప్రిపరేషన్ అనేది ఉండాల్సిందే. అతను ఎంత ఎక్కువ టైం ఇవ్వగలిగితే అంత త్వరగా రిజల్ట్ అనేది రావడానికి ఉంటుంది. సార్ అదే ఉద్యోగం చేసుకుంటూనో లేకపోతే చదువుకుంటూనో చేసేవాళ్ళు, ఈ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళు, వాళ్ళ స్ట్రాటజీ ఏ విధంగా ఉండాలి సార్? అంటే మనకి ఉద్యోగం సాధించిన వాళ్ళ బయోడేటాలని చూస్తే నా యొక్క 30 ఏళ్ళ సర్వీస్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకే ఎక్కువ సెలక్షన్ వస్తుంది. ఖాళీగా ఉన్న వాళ్ళకి సెలక్షన్ తక్కువ వస్తుంది. ఖాళీగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యాహ్నం చదువుదాంలే, లంచ్ అయితే చదువుదాంలే, సాయంకాలం చదువుదాంలే, రాత్రి చదువుదాం అనుకుని పోస్ట్పోన్ చేస్తూ ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి ఇదే ఫిక్స్డ్ టైం. పొద్దున్న ఆఫీస్కి వెళ్తున్నప్పుడు చదువుకుంటారు, సాయంకాలం ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేసి అర్ధరాత్రి రోజు చదువుకుంటారు. డిసిప్లిన్ ఎవరికి ఉంటే వాళ్ళకి వస్తుందమ్మా. దట్స్ ఇట్. చాలా బాగుంది సార్, కరెక్ట్. తర్వాత సార్ కామన్గా మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి సార్, కామన్గా ఎటువంటి మిస్టేక్స్ చేస్తారు? స్టార్టింగే కొంతమంది మీరు చెప్పినట్టు సీటింగ్ అరేంజ్మెంట్ మొదలు పెట్టుకోవడం అట్లా చేస్తుంటారు కదా సార్, మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి సార్. అట్లాంటివి జనరల్ రీజనింగ్ క్వశ్చన్స్ చెప్పాను, అనలిటికల్ చెప్పాను. మూడోది లాజికల్ రీజనింగ్ అని ఉంది. ఈ లాజికల్ రీజనింగ్ అంటే 100% మీ ఆలోచన దృక్పథం ఎట్లా ఉంది, మీ యొక్క డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ ఎట్లా ఉంది అన్నది టెస్ట్ చేయడానికే ఉంటుంది. అందులో మనకి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్, స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, డిగ్రీస్ ఆఫ్ ట్రూత్, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా రేపొద్దున ఒక ఆఫీసర్గా మీరు డెసిషన్ తీసుకుంటున్నప్పుడు అది కరెక్ట్ డెసిషన్ అవుతుందా లేదా అన్నది బేరీజ్ వేయడానికి ఉపయోగించేటువంటి ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ కూడా. రైట్. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్ అంటే ఎవరైనా ఏదో ఒక మాట చెప్తే ఏది లోపల పెట్టుకుని వాళ్ళు చెప్పారు అనేది తెలుస్తుంది. స్టేట్మెంట్ అండ్ కంక్లూషన్ అంటే ఏదైనా చదివినా ఎవరైనా చెప్తే అందులోంచి ఏమి మనం కంక్లూషన్ డ్రా చేయొచ్చు అన్నది, అంటే మనకి ఇందులో అందరూ ప్రూఫ్ ఉందా లేదా అని. స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ అంటే మనం చెప్పేటప్పుడు స్ట్రాంగ్ ఆర్గ్యుమెంటా వీక్ ఆర్గ్యుమెంటా, మనం చెప్పేవన్నీ కూడా స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్కి ఫిట్ అయితే కనుక అవతల వాళ్ళు మనల్ని యాక్సెప్ట్ చేయడానికి ఉంటుంది. వీక్ ఆర్గ్యుమెంట్ అయితే కనుక మన వాదన నిలబడదు. ఓకే, ఆర్గ్యుమెంట్ అంటే కోర్టులో ఇచ్చేది కాదు, మనం ఏదైనా సరే ఒకటి సపోర్ట్ చేస్తున్నామంటే దట్ ఈస్ అవర్ ఆర్గ్యుమెంట్. రైట్. అట్లాగే స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్లో స్టేట్మెంట్లో ప్రాబ్లం ఇస్తారు, ప్రాక్టికల్ ప్రాబ్లం, దాన్ని కోర్స్ ఆఫ్ యాక్షన్ అన్నీ కూడా 3 ఇస్తే 3 సొల్యూషన్స్ అనమాట. అందులో 1, 2, 3 ఏదైనా మీరు ఎన్నైనా సజెస్ట్ చేయొచ్చు, కానీ సజెస్ట్ చేయడానికి మీరు వాడుతున్న క్రైటీరియా ఏంటి అన్నది ఇంపార్టెంట్. ఇలా జాగ్రత్తగా గమనిస్తే ఈ బ్యాంక్ లాజికల్ రీజనింగ్ పార్ట్లో 100% మీ యొక్క డెసిషన్ మేకింగ్ ఎబిలిటీస్ అన్ని టెస్ట్ చేయడం ఉంటుంది. కాబట్టి ఇదేదో పుస్తకం చదువుకుని వెళ్ళిపోయి రాసేద్దాము అని అనుకుంటే మాత్రం కాదు. ఓకే, సో ఇలాగ మనం ప్రిపేర్ అయితే కనుక డెఫినెట్గా వాళ్ళకి సక్సెస్ అనేది వస్తుంది. ఎక్కువ మంది ఇబ్బంది పడేది అనలిటికల్ రీజనింగ్ క్వశ్చన్, ఆ తర్వాత లాజికల్ రీజనింగ్లో ఏదో గెస్ చేస్తారు, గెస్ చేసిన కొద్దీ నెగిటివ్ మార్కులను వెళ్ళిపోతాయి. ఇక్కడ లాజికల్ రీజనింగ్లో వాళ్ళు వర్క్ చేయాల్సింది ఏమి ఉండదు, పేపర్ని పెట్టాల్సింది ఏమి ఉండదు, ఆలోచించడమే సరిగ్గా ఆలోచించడం అనేది ప్రిపరేషన్ కన్నా ఎక్కువ చేస్తూ ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. ఈ యొక్క ఎబిలిటీని వాళ్ళు దైనందిన జీవితంలో కూడా ఎగ్జామ్ సంగతి పక్కన పెట్టినా వాళ్ళ యొక్క డెసిషన్ మేకింగ్ ఎబిలిటీ కానీ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు వాడుతున్నటువంటి ఆర్గ్యుమెంట్స్ కానీ చాలా ఇంప్రూవ్ అవుతాయి. ఓకే సార్, అట్లానే కామన్గా ఎటువంటి బుక్స్ రిఫర్ చేయాలంటే చాలామంది కోచింగ్ తీసుకోకుండా ప్రిపేర్ అవుతారు, కోచింగ్ తీసుకున్నా సరే కామన్ బుక్స్ అందరూ కూడా రిఫర్ చేయగలిగే రీజనింగ్ బుక్. దీనికి కామన్గా అందరూ చదవగలిగింది మీ అందరికీ కూడా తెలిసింది ఆర్ఎస్ అగర్వాల్ అంటే కొంతవరకు ఉపయోగపడుతుంది. బట్ దీనికంటూ ప్రత్యేకంగా అన్నింటినీ సాటిస్ఫై చేసేటువంటి పుస్తకాలు అయితే లేవు. మీరు ఒకటి మాత్రం స్కిల్ ఒకటి నేర్చుకుంటే ప్రతిదాన్ని కూడా ప్రశ్నించడం నేర్చుకోండి. ప్రశ్నించడం నేర్చుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ లైన్. ఓకే, అది ఏ సబ్జెక్ట్ అయినా సరే ఒక ప్రశ్న సాల్వ్ చేశారు ఆర్ ప్రశ్న ఎక్కడైనా ఎక్స్ప్లెనేషన్ మీరు పేపర్లో చూశారు, దీనికన్నా నేను ఇంకా తక్కువగా ఎలా చేయగలుగుతాను, 5 స్టెప్పుల్లో చేశారు నేను 4 స్టెప్పులు ఎలా చేయగలుగుతాను, 3 స్టెప్పుల్లో చేశారు నేను 2 స్టెప్పులు ఎట్లా చేయగలుగుతాను, 2 స్టెప్పుల్లో వాళ్ళు చేశారు నేను ప్రశ్న చదివి ఎలా చెప్పగలుగుతాను. ఇట్లా మీరు ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఈ ఇంటెలిజెన్స్ అన్నది మీకు వాడడం అనేది అలవాటు అవుతుంది.
అలాగే లాజికల్ రీజనింగ్ వరకు మీరు చూసుకుంటే ప్రతిదీ కూడా మీరు ఏం డెసిషన్ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను అన్న ఒక ఇంట్రోస్పెక్షన్ మీకు ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో మీ యొక్క క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ అన్నది పెరుగుతుంది. మీరు న్యూస్ పేపర్లో బోల్డ్ అండ్ ప్రాబ్లం, మనకి పేపర్ తెలిస్తే బోల్డ్ అండ్ ప్రాబ్లమ్స్ కనిపిస్తాయి. మీ సొల్యూషన్ ఏంటి, ఆ సొల్యూషన్ ఎందుకు? ఒక గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంది, ఎందుకు తీసుకుంది, ఏమై ఉంటుంది, ఓకే, ఆర్గ్యుమెంట్ ఏంటి? మంచి టీవీ ఛానల్స్లో మీకు ఖచ్చితంగా ఒక ఆరోగ్యకరమైన డిబేటు, అకాడమిక్ డిబేట్ జరిగేటువంటి వాటిని చూడండి. ఆ చూస్తున్నప్పుడు మీకు పాయింట్ అని వస్తాయి. న్యూస్ పేపర్లో లేటెస్ట్ ది ఎడిటర్ చదవండి, అప్పుడు మీ యొక్క ఒపీనియన్, అవతల వాళ్ళ ఒపీనియన్ ఎట్లా ఉందనేది మీకు ఒకటి తెలుస్తుంది. ఇలా మనం లాజికల్ రీజనింగ్లో ఒక గ్రిప్ అనేది తెచ్చుకోగలుగుతాం. అంటే ఒక రకమైన మెంటల్ మెచ్యూరిటీ అనేది పెరగడమే ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించినంత వరకు. బాగుంది సార్. రూట్స్ నుంచి తెలుసుకోవాలి ఏదైనా సరే, డిసిప్లైన్, అట్లానే ఉద్యోగం చేసినా చేయకపోయినా ఎట్లయినా సరే డిసిప్లైన్గా ఉండాలి. స్పీడ్ అండ్ యాక్యురసీ కూడా అదేవిధంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా వస్తుంది అని చెప్పి ఈనాటి కార్యక్రమం ద్వారా స్టూడెంట్స్కి తెలియజేసినందుకు, రీజనింగ్ గురించి చాలా చాలా విషయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఇది ఇవాళ మన గైడ్ కార్యక్రమం. నమస్కారం.